గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్ ఫైట్ మొదలైంది. కష్టాలు కృష్ణాలు మాకు నీళ్లు కావాలంటూ మాకు కావాలని రెండు రాష్ట్రాలు భారీగా ఇన్నింట్లు పెట్టుకున్నాయి. కృష్ణానది జలాల వినియోగంపై ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య చాలా రోజుల తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాల్వ ద్వారా 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా, ప్రస్తుతం నీరు విడుదల చేస్తే తెలంగాణలో తీవ్ర తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇవాళ త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఏపీ నీటిపారుదల శాఖ ఈఎన్సీ ఏప్రిల్ 29న కేఆర్ఎంబీకి లేఖ రాయగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా ఈ నెల 31 వరకు తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. వెంటనే స్పందించిన తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ ఈ నెల 2న బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి జూలై వరకు మొత్తం 18 టీఎంసీల త్రాగునీటి అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇందులో శ్రీశైలం జలాశయం నుంచి 5 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 13 టీఎంసీలు అవసరమని వివరించారు. హైదరాబాద్ నగరం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని, ప్రస్తుతం ఏపీకి నీరు విడుదల చేస్తే తెలంగాణలో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించేందుకు హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల త్రాగునీటి అవసరాలు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, విడుదలపై నిర్ణయం తీసుకోనుంది. తర్వాత ఎల్లుండి జరిగే కేఆర్ఎంబీ 21వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదని అధికారులు అయితే చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల పంపకాల అంశం తరచూ వివాదాస్పదంగా మారుతూ వస్తుంది. ముఖ్యంగా వేసవిలో నీటి నిల్వలు తగ్గిపోతుండటంతో త్రాగునీటి అవసరాలు రెండు రాష్ట్రాలకు పెద్ద సవాల్గా మారాయి. ప్రస్తుతం సాగునీటి కంటే త్రాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరి వాటా ఎంత, వేసవి ప్రభావం నీళ్లపై పడుతుంది, ఇక ఇప్పటి వరకు ఎవరు ఎంత వాటా వాడుకున్నారు, ఎవరు ఎక్కువ వాడుకున్నారు, ఎవరు తక్కువ వాడుకున్నారు, ఎందుకు వివాదం మొదలైంది, ఇవాల్టి బోర్డు మీటింగ్లో ఏం నిర్ణయం తీసుకుంటారు, ప్రభుత్వాల వాదనలు ఎలా ఉన్నాయి? రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కొలిగ్ బ్రాహ్మణి న్యూస్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ఎస్ బ్రాహ్మణి, మనం చూస్తున్న మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ వాటర్ ఫైట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. ఎస్, మీరు అన్నట్లుగా కూడా తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వాటర్ ఫైట్, మళ్ళీ వాటర్ జగడం అనేది మొదలైపోయింది. నీళ్ల కోసం, నీళ్లు మాకు కావాలంటే మా రాష్ట్రానికి కావాలని చెప్పేసి కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరినొకరు అనుకుంటూ ఉన్నారనమాట. ఇన్నెట్లు కూడా పెట్టుకున్నాయి. అయితే కృష్ణా నది జలాల వినియోగంపై ఏపీ తెలంగాణ మధ్య, తెలుగు రాష్ట్రాల మధ్య కూడా చాలా రోజుల తర్వాత ఒక ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాలు తీసుకునే జలాల పంపకం విషయంలో ఈ అంశం తరచూ కూడా వివాదాస్పదంగా వస్తూ ఉంది. అయితే ముఖ్యంగా వేసవిలోనే ఎందుకు ఇటువంటి సమస్య వస్తుంది అంటే గనక, నీటి నిల్వలు తగ్గిపోవడం వల్ల తాగునీటి అవసరాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్ద సవాల్గా మారాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సాగునీటి కంటే తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వాటర్ ఫైట్ అనేది ఎక్కువగా మనం వింటున్నట్లయితే చాలా రోజుల తర్వాత వేసవి కాలంలోనే ఈ పరిస్థితి వస్తుంది. మరి ఇటువంటి వాటర్ ఫైట్ అనేది ఈ ప్రాధాన్యతకి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మాకు నీళ్లు కావాలంటే మాకు నీళ్లు కావాలని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాలు ఇండెట్లు పెట్టుకున్న నేపథ్యంలో వీటన్నిటిపై ఈ అంశంపై చర్చించేందుకు రివర్స్ మేనేజ్మెంట్ బోర్డు ఇవాళ త్రిసభ్య కమిటీ సమావేశాన్ని అయితే నిర్ణయిస్తోంది. మరి ఎవరు వాటా ఎంత ఉంది, ఎంత వాడుకున్నారు, మేము తక్కువ వాడుకున్నాం, వాళ్ళు ఎక్కువ వాడుకున్నారని ఒకరు అంటే ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం మీద కూడా ఫిర్యాదు చేసుకుంటుంది. మరి చూడాలి అసలు ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఎటువంటి నిర్ణయం వస్తుంది, ఎందుకు వివాదం మొదలైంది, ప్రభుత్వ వాదనలు, తెలుగు రాష్ట్రాల వాదనలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా వాదనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాష్ట్రం ఎక్కువగా వాడుకుంది, ఏ రాష్ట్రం తక్కువగా వాడుకుంది, ఎవరికి అసలు ఎంత వాటా ఉంది, వీటన్నిటికి సంబంధించి డిస్కషన్ మొదలు పెడదాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ వ్యవస్థాపక సభ్యులు. నమస్కారం అండి విజయభాస్కర్ గారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాటర్ జగడం అనేది మొదలైంది, జలాల జగడం మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మా అంటే ఒకరి మించి ఒకరు కూడా మా నీళ్లు మాకు కావాలంటూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు భారీగా ఇండెంట్లు కూడా పెట్టుకున్నాయి. అయితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశం కూడా నిర్ణయిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏపీకి నీరు విడుదల చేస్తే కనుక తెలంగాణలో కరువు పరిస్థితులు ఉంటాయి, ఆ సిచ్యుయేషన్ వస్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. ఏ విధంగా చూసుకోవాలంటారు, అసలు నిజంగా ఎవరి వాటా ఎంత, ఏం చెప్తారు?
ఇప్పుడు డిమాండ్ అంటే వేసవి డిమాండ్ ఇది. ముఖ్యంగా త్రాగునీటి అవసరం ఉంది. తెలంగాణలో ప్రజలు ఉన్నారు, తెలంగాణలో మూగజీవాలు ఉన్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఉన్నారు, అక్కడ మూగజీవాలు ఉన్నాయి. పోతే ఎవరికి కావాల్సిన వాళ్ళు అడగడంలో తప్పు లేదు. కాకుంటే ఆంధ్రప్రదేశ్ 10 టీఎంసీలు వాటర్ అడిగింది కాబట్టి ఇవ్వడానికి లేదనడంలోనే అభ్యంతరం ఉంది. అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే అక్కడ మనుషులే, ఇక్కడ మనుషులే, అక్కడ మూగజీవాలే, ఇక్కడ మూగజీవాలే. కాబట్టి మాకు ఇంత అవసరం ఉందని తెలంగాణ అడగడంలో తప్పు లేదు. ఆంధ్రప్రదేశ్ 10 టీఎంసీలని అడగగానే ఇక గగ్గోలు పెట్టడం, ఆందోళన చెందడంలో అర్థం లేదు. ఎందువల్లంటే ఇప్పుడు వేసవి ఉన్న తర్వాత ప్రతి వేసవిలో వాటర్ సమస్య ఉత్పన్నం అవుతుంది. మరి అక్కడ ప్రజలు బతకాలా, మూగజీవాలు బతకాలా, ఇక్కడ ప్రజలు బతకాలా, మూగజీవాలు బతకాలా. కాబట్టి మానవాళ్ళంతా మూగజీవాలంతా బ్రతకాలంటే ఏం చేయాలి? ఉభయకి నీటి అవసరం ఉంది. కాబట్టి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ సమస్యని దృష్టిలో పెట్టుకొని మధ్యవర్తిత్వం చేస్తుంది. ఆ మధ్యవర్తిత్వం ప్రకారం ఉభయ రాష్ట్రాలు గౌరవప్రదంగా ఆ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పంపిణీ చేసిన వాటర్ ని వాళ్ళు ఎన్ని టీఎంసీలు ఇస్తే అన్ని టీఎంసీలు వాడుకోవడం సమంజసంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళకి ఇవ్వడానికి లేదని హఠమేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందువల్ల ఇప్పుడు ఎప్పటి నుంచో కృష్ణానది జలాలు ఇప్పుడేమో వరద వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించాలా. అక్కడ జన నష్టం జరుగుతుంది వరద వచ్చినప్పుడు. పోతే వ్యవసాయ భూములు మేట వేస్తున్నాయి, అదేవిధంగా మూగజీవాలు మరణిస్తున్నాయి, అదేవిధంగా ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాలైనా కృష్ణా జలాలైనా వాటి వరద ముంపుకు గురయ్యేది తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆ సమస్యను కూడా మానవత్వంతో అర్థం చేసుకోవాలా. పైగా కృష్ణా వాటరు ఒక్క గోదావరి వాటర్ అయినా సరే తెలంగాణ దాటేటప్పుడు సరిహద్దుల్లో ఎక్కువగా హై ఫ్లో ఉంటుంది. ఆ హై ఫ్లోకి మేము ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా గురి కావాల్సి వస్తుంది. అదేవిధంగా తెలంగాణని వాడుకోవద్దని మేము చెప్పట్లేదే. తెలంగాణ ప్రజలు, తెలంగాణ మూగజీవాలు అందరూ సంక్షేమంగా ఉండాలా మేము కోరుకుంటున్నాం. కాకపోతే మాకు కేటాయిస్తపోయేటప్పుడు ఈ అభ్యంతరాలు లేవనెత్తారు. అంటే మొత్తం మేము వాడుకుంటామంటే ఎలా కుదురుతుంది? ఇది కరెక్ట్ కాదు కదా. నదీ జలాల సమస్య అనేది ఇప్పటి నుంచి కాదు మనకి. గౌతమ్ బుద్ధుడు, వర్ధమాన మహావీడు కూడా నదీ జలాల సమస్యను పరిష్కరించున్నారు. క్రీస్తు పూర్వం నుంచి ఉంది. పోతే నీరు సమృద్ధిగా ఉంటేమో, నీరు పుష్కలంగా ఉండి తెలంగాణలో తాగునీటికి అవసరం పడే అవకాశం ఉంది కదా. అవును, నీరు పుష్కలంగా ఉండి వెలుగుగా ఉన్నప్పుడేమో వాటి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని భరించేది ఆంధ్రప్రదేశ్. నీరు మధ్య మార్గంగా ఉన్నప్పుడు, నీటి కొరత ఉన్నప్పుడు అప్పుడు మాకు కూడా మా ప్రాణాలు కూడా నిలబడాలి కదా. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాణాలు నిలబడాలి కదా, అటు ప్రజలు అయినా మూగజీవాలు అయినా. పోతే ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, వర్షాకాలం వచ్చిందంటే మాన్సూన్స్ ప్రభావంతో విపరీతమైనటువంటి నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, 2 ఋతుపవనాల ప్రభావంతో వరద పోటెత్తినప్పుడు ఎక్కువగా కృష్ణా నది ద్వారా, గోదావరి నది ద్వారా ఆస్తి ప్రాణ నష్టాలు జరిగేది ఆంధ్రప్రదేశ్కి అనేది ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు అడగండి, మీ అవసరాలను గురించి అడగండి, మా అవసరాలను గురించి మేము అడుగుతాం. అయితే ఇవ్వడానికి లేదన్న మాత్రం అది కరెక్ట్ కాదు. వినేవాళ్ళకి, దేశ ప్రజలకి ఎవరికి సభ్యతగా కనిపించదు ఇది. కాబట్టి అందరూ మనుషులే, అందరూ సాటి మనుషులే. నిన్న మొన్న కలిసి ఉన్నాం, మన మధ్య విభేదాలు లేకుండా అందరం ఐకమత్యంగా పొరుగు రాష్ట్రాలను నిన్నటిదాకా కలిసి ఉన్నాం. కాబట్టి అందరం సయోధ్యతో ఇలాంటి సమస్యలు పరిష్కరించుకుని ప్రజల సమస్యల్ని పరిష్కరించుకోవడంలో అందరం ముందడుగు వేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఓకే విజయభాస్కర్ గారు, అలాగే మనతో పాటు మిట్టా నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. మీ అందరితో డిస్కస్ చేద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే విత్ us. బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఇక వాటర్ ఫైట్ కి సంబంధించి జగడం అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత వాటర్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. ఈ విషయానికి సంబంధించి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. మనతో పాటు మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. నమస్కారం అండి మిట్టా నర్సయ్య గౌడ్ గారు. ఎస్,
మీరు చెప్పండి, కృష్ణా జిల్లాల వివాదానికి సంబంధించి కూడా ఆడియో క్లియర్ అండి, మాట్లాడొచ్చు. రైతులపై ముఖ్యంగా ప్రభావం పడే అవకాశం ఉంది కదా, మరి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? అయితే ప్రభుత్వ వాదనలు ఒకరికంటే ఒకరి మించి ఒకరు ఉన్నాయి. మాకు నీళ్ళు కావాలంటే మాకు నీళ్ళు కావాలని చెప్పేసి కూడా భారీగా ఇండెంట్లు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇవాళ త్రిసభ్య కమిటీ సమావేశం కూడా నిర్ణయిస్తోంది. అయితే ఎల్లుండి జరిగే క్యార్ఎంబి 21వ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా ఈ వాటర్ ఫైట్ కి సంబంధించి? ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకు నమస్కారం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కట్టుబడి ఎవరు ఎంత వాటా వాడున్నారు పెట్టుకుంటారు. కానీ నేననేది ఏంటంటే కంటే ఎక్కువ అడిగితే ఖచ్చితంగా అభ్యంతరం చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా వాళ్ళ వాటాకి ఎక్కువగా నీళ్లు వాడుకోవడం వల్లనే ఈ సమస్య వస్తుంది. కాబట్టి వారు ఏమంటున్నారంటే మూగజీ వాడుకునే లేదంటలేదు, కానీ మీరు వాడుకునేటప్పుడు కూడా దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే ఇవాళ త్రిసభ్య కమిటీలో మేము కూడా మా నర్సయ్య గౌడ్ గారు, మీ వాయిస్ ఆడియో సరిగ్గా లేదు, క్లియర్ గా లేదు, సో నెట్వర్క్ ఇష్యూగా ఉంది. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి, అంటే ఒక రాష్ట్రం మీదకి కూడా పోతూ ఉంది. ఏ రాష్ట్రం తక్కువగా ఆడుకుంది, ఏ రాష్ట్రం ఎక్కువగా ఆడుకుంది అనేది కూడా క్లియర్ గా తెలియాల్సిందే చాలా ప్రజలకి ముఖ్యంగా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కొంత సద్దుమణుగుతోంది. మళ్ళీ కృష్ణా జలాలకు సంబంధించి కూడా మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదం మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు వేసవి కాలంలో ఏంటంటే ఎవరు ఎక్కువ వాడుకున్నారు, ఎవరు తక్కువ వాడుకున్నారు అనేది కాదు. ఎవరి వాటా ఎంత, ఎవరి కాటా ఎంత, ఎవరి పోతే అనేది కాదు అక్కడ ముఖ్యం. పోతే ముందు ప్రాణాలు నిలబడాలంటే వాటర్ రిలీజ్ చేయాలి. కానీ అసలు వివాదం ఇక్కడే కదా విజయభాస్కర్ గారు వస్తుంది. ఒక రాష్ట్రం తక్కువగా ఆడుకుంది, ఒక రాష్ట్రం ఎక్కువగా ఆడుకుంది, అందుకోసమే కదా. ఇప్పుడు అక్కడ ఎక్కువ తక్కువలు అంటే దీనికి పెద్ద చరిత్ర ఉంది. 1852, 53 ప్రాంతాల్లోనే పోతే బ్యారేజ్ నిర్మించడం జరిగింది, కృష్ణా బ్యారేజ్ నిర్మించడం జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ గారు ఉన్నప్పుడు బ్రిటిష్ ఏలుబడిలో బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి సర్ ఆర్థర్ కాటన్ గారి ఆధ్వర్యంలో ధవళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది మీద కట్టారు, కృష్ణా నది మీద బ్యారేజ్ కట్టారు. 1852, 53 నాటికి అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ నిజాం పాలన ఉన్నప్పుడు నిజాము చివరి నిజాం నవాబులు కొన్ని ప్రాజెక్టులు కట్టారు. కానీ అంతకుముందు మొదటి వాళ్ళు కులీ కుతుబ్షాల కాలంలో కానీ నిజాం ప్రభువుల కాలంలో కానీ ఈ నిర్మాణాలు తెలంగాణ ప్రాంతంలో చేయకపోవడం అనేది అక్కడ జరిగిన నష్టం. ఆ తర్వాత మధ్యలో వీళ్ళు అంటే 1948 సెప్టెంబర్ 17 దాకా నిజాం నవాబులు పరిపాలించారు. అంతకు ముందు కొద్ది సంవత్సరాల ముందే వాళ్ళు ఈ రిజర్వాయర్స్ నిర్మాణం తలపెట్టారు. అదేవిధంగా 1852లోనే కృష్ణా గోదావరి మీద ఆనకట్టలు కట్టారు. పోతే పంటలు పండించుకున్నారు. అదేవిధంగా వరద నష్టానికి గురయ్యారు, ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి, పుష్ప నష్టానికి గురయ్యారు. ఉప్పొంగే జీవజలాలు ఉప్పు సముద్రం పాలవుతుంటే పోతే వాటిని కూడా నిల్వ చేసే ఉద్దేశంతో తర్వాత స్వాతంత్రం పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా ఉభయ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టడం జరిగింది. అయితే ఏంటంటే ఎక్కువ వాడుకున్నారు గత సీజన్లో, ఈ సీజన్లో వాళ్ళు అడిగే హక్కు లేదంటే ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది నిర్ణయించేది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. ఆ మేనేజ్మెంట్ బోర్డు నిర్ణయాలను అతిక్రమించి ఎవరు పోలేదు. మేనేజ్మెంట్ బోర్డు ఏం నిర్ణయిస్తే అదే ఫాలో అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదే విధంగా ఇప్పుడు ముందు మెయిన్ ఏంటంటే ప్రాణాలు నిలబడాలి. ఎక్కువ తక్కువ సంగతి కంటే ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో ప్రాణాలు నిలబడాలి. తెలంగాణ దాహాన్ని తీర్చాలి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాహాన్ని తీర్చాలి. అంతేగాని ఇక్కడ పట్టు విడుపులు ఉండాలమ్మా. వేసవిలో ఈ కృష్ణా జిల్లాల వివాదానికి సంబంధించి ముఖ్యంగా రైతులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది కదా? ఉందమ్మా, ఉంది. అంటే ఫస్ట్ ప్రయారిటీ గోయింగ్ టు హ్యూమన్ బీయింగ్స్, అట్లాగే ఎనిమల్స్. వాటికి ముందు త్రాగునీటి అవసరం ఉంది.
ఆ నెక్స్ట్ సాగునీటి అవసరాలు. అంటే ప్రయారిటీ బేసిస్ లో వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు ప్రయారిటీలో తీసుకుంటే ముందు మానవాళి ప్రాణాలు కాపాడాలి, పశువుల ప్రాణాలు కాపాడాలి, ఆ తర్వాత సాగునీటి అవసరాలు. కాబట్టి ఋతుపవనాలు కూడా ఈ సంవత్సరం లేటుగా సంక్రమించే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. పోతే ఋతుపవనాలు పైగా సూపర్ ఎల్నినో ప్రభావం ఇది ప్రపంచం అంతా పసిఫిక్ మహాసముద్రం దగ్గర నుంచి మన బంగాళాఖాతం దాకా, మన హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం దాకా ఈ ప్రభావాలు ఉంటాయని చెప్పేసి రోజు IMD వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు, బులెటిన్స్ ఇస్తున్నారు. కాబట్టి మనం పొదుపుగా నీటిని వాడుకోవాలి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం చెప్తుంది, గోదావరి మేనేజ్మెంట్ బోర్డు ఏం చెప్తుంది, ఆ ప్రకారం మనం నడుచుకోవాలా. అనవసరమైన ఘర్షణ ఎందుకమ్మా? ఇక్కడ అక్కడ మానవాళ్ళే, ఇక్కడ మానవాళ్ళే, అక్కడ పశువు సంపద, ఇక్కడ పశు సంపద ఉంది. కాబట్టి ఇది మానవత్వంతో మానవత, కాకపోతే ఎవరి వాటా ఎంత అని తెలియకుండా ఉభయతారకంగా ఈ సమస్యను పరిష్కరించుకున్నాం. అక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు అక్కడ పాయింట్. కాబట్టి మనం విశాఖ దృష్ట్యా మానవాళిని, పశు సంపదను కాపాడడానికి మనం అత్యవసరంగా నిర్ణయాలు తీసుకొని ముందు వాటర్ రిలీజ్ చేయడానికి ఉభయ ప్రభుత్వాలు ఎవరి అవసరాల మేరకు వాళ్ళు మేనేజ్మెంట్ బోర్డు నిర్ణయించిన ప్రకారం నడుచుకుంటే మంచిది అనేది మా అభిప్రాయం. అది అయితే ఇవాళ బోర్డు మీటింగ్ లో ఒక నిర్ణయం, కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉందనుకోవాలా? అంటే కీలక నిర్ణయం అంటే అమ్మా, బోర్డు మీటింగ్ విశేషాలు మన దాకా ఇంకా రాలేదు. ఇప్పుడు ఇక్కడ సమావేశం అయ్యారు కదా, మరి త్రిసభ్య కమిటీ సమావేశం, మరి ఆ సమావేశంలో మీకు న్యూస్ ఛానల్స్ కూడా ఇంకా ఫీడ్బ్యాక్ జరగలేదు అనుకుంటాను. మాకు కూడా సమాచారం లేదు ఇప్పటిదాకా. కాబట్టి సాయంత్రానికి ఈ సమాచారం అందుతుంది. మరోసారి ఈ విషయం మీద త్రిసభ్య సమావేశం ఏమి నిర్ణయాలు తీసుకుంది, మరి దానికి ఉభయలు ఎలా స్పందిస్తారనేది చూడాలా. అందుకు టైం పడుతుంది సాయంత్రం వరకు. అదే విధంగా మరలా ఉంది కదా 14th ఇంకో మీటింగ్ ఉంది కదా, 14th ఈ రోజు 12th కదా, మరి 14th మరలా ఇంకో మీటింగ్ ఉంది. మరి ఆ మీటింగ్ లో ఏ నిర్ణయాలు చూడాలా. మరి వాళ్ళు నిరంతరం పర్యవేక్షించే అధికారులు, పోతే వాళ్ళకి నీటి సమస్యలు తెలుసు, వాళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ రాష్ట్రాలను గురించి, 2 రాష్ట్రాలను గురించి స్టడీ చేస్తారు. వాళ్ళకి ఏమి రాగద్వేషాలు ఉంటాయి? అందరం మనుషులమే, అందరికీ దాహం. కాస్త ఎండలో నిలబడితే కాసేపటి కల్లా మంచినీళ్ళ కోసం పరిగెత్తుతాము, చెట్టు నీళ్ళ కోసం పరిగెత్తుతాము. ఈ సర్వసాధారణం ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎక్కడైనా, ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఉండే సమస్య. కాబట్టి నిన్నటి దాకా ఐక్యంతో కలిసి ఉన్నాం, అందరం తెలుగు వాళ్ళం, మన మధ్య విభేదాలు లేకుండా పరిష్కరించుకుని నలుగురిలో ఈ 2 తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా నిలవాలనేది మా నాయకుడు యొక్క ఉద్దేశం కూడా. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా, ఆయన పాలించిన రాష్ట్రం తెలంగాణ, ఆయన పాలించిన రాష్ట్రం 9 సంవత్సరాలు పైగా, ఆయన పార్టీ అధ్యక్షుడిగా 30 సంవత్సరాల పైగా ఉన్నాడు. కాబట్టి ఆయన అందరిని సమానంగా చూస్తాడు. ఆయన అట్లని చెప్పి తెలంగాణని ఎండబెట్టాలా, ఆంధ్రప్రదేశ్ ని చేయాలనే ఉద్దేశం ఉన్న మనిషి కాదు. అయితే ప్రధానంగా మీరు ఇంతకుముందు మాట్లాడినట్లే కూడా ఏపీకి నీరు విడుదల చేసే విషయంలో మాత్రమే ఎందుకు ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి అనుకోవాలి? అంటే అది తెలంగాణ పెద్దల నిర్ణయానికంటే తెలంగాణలో ఉన్నటువంటి అక్కడ BRS లేకపోతే TRS గా మారిందో ఇప్పుడు తెలియదు. BRS వాళ్ళు కానీ, పోతే ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వీళ్ళంతా వాళ్ళ విచక్షణకి వదిలేస్తున్నాం మేము. ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు అంటే అది మేము మాట్లాడాల్సిన అంశం కాదు, అది వాళ్ళు మాట్లాడాల్సిన అంశము. పైగా వాళ్ళు కూడా మనం అంతా సోదరులమే. తెలుగు జాతి ఐకమత్యం కోసం సురవరం ప్రతాప్ రెడ్డి గారు కృషి చేశారు, స్వామి రామానంద తీర్థ గారు, ఊరుగోలు రామకృష్ణరావు గారు, మహామహులు సర్దార్ కమలాపురం కేశవరావు గారు మహామహులు కృషి చేశారు. తెలుగు జాతి పూర్వ వైభవాన్ని, శాతవాహనుల కాలం నాటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని. శాతవాహనులు తెలంగాణ గడ్డ మీద వాళ్ళు రాజధానిగా చేసుకున్నారు. అదే విధంగా అమరావతిని రాజధానిగా చేసుకున్నారు. మహారాష్ట్రలో ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకున్నారు. శాతవాహనులకు 3 రాజధానులు ఉన్నాయి, అందులో 2 రాజధానులు మన తెలుగు రాష్ట్రాల్లోనే. వాళ్ళ కాలంలో బ్రహ్మాండంగా వెలసిల్లింది తెలుగు నేల అని చెప్పి మనం పాఠ్య పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న విశేషాలు ఉన్నాయి. కాబట్టి తెలుగు జాతి ఎక్కడున్నా అగ్రగామిగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. కాబట్టి తెలుగు జాతి కీర్తి ప్రపంచ ఈ చిన్న విషయాలన్నింటినీ సహృదయంతో అర్థం చేసుకుని అందరూ సహకరించాలా. అందరికి కావాల నీళ్లు,
ఎవరికి వద్దని చెప్పం. తెలంగాణకు వద్దు మాకు ఇవ్వండి అని మేము కోరము. ఓకే. అది దురాశ అవుతుంది, అది కరెక్ట్ కాదు. అమ్మ ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా టైంలో కరోనా అని కాదు, ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు బిడ్డలు ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు. తల్లిదండ్రులు భోజనాలు పెట్టేటప్పుడు ఒకరు ఎక్కువ తింటారు, ఒక 10 గ్రాములు ఎక్కువ తినొచ్చు, ఇంకోరు 10 గ్రాములు తక్కువ తినొచ్చు, ఇంకోరు ఒక రకంగా బయోమీడియాగా తినేవాళ్ళు ఉంటారు. అట్లా మంచినీళ్ళు అన్నం తినేటప్పుడు ఒక గ్లాస్ తాగుతారు, ఒక 2 గ్లాసులు తాగుతారు. నువ్వు ఎక్కువ తాగావు, నువ్వు తక్కువ తిన్నావు, నువ్వు ఎక్కువ తిన్నావు, మేము తక్కువ తిన్నాం కాబట్టి మా మిగతా మార్జిన్ అనేది అది కరెక్ట్ కాదండి. అట్లాగే దాహం విషయంలో, ఆహారం విషయంలో కొలతలు నిర్ణయించడం అనేది సమంజసం కాదు. అంటే అన్నదమ్ముల్లాగానే ఉండాలి అంటారు. అవును, అంతే. ఓకే విజయభాస్కర్ గారు, నర్సేగౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. నర్సేగౌడ్ గారు, మీరు చెప్పండి, మరి తాగునీటికి 10 టీఎంసీలు కావాలని చెప్పేసి ఏపీ చెప్తుంది. అయితే ఏపీ రాసిన లేఖపై కూడా తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలుపుతుంది. అందుకే వాటర్ ఫైట్ జగ్గడం అయితే మళ్ళీ మొదలైంది. అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలంగాణ చెప్తుంది. మరి మీరేమంటారు? ఎస్, మాట్లాడండి. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఫోన్ లైన్ లో ట్రై చేస్తుంది మిమ్మల్ని. ఎస్ నర్సేగౌడ్ గారు, ఎస్ ఫోన్ లో కాంటాక్ట్ చేస్తామండి మిమ్మల్ని. విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి. ఫైనల్ గా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇలాగే ప్రతి వేసవిలో ఇట్లాంటి వాటర్ ఫైట్లు జరుగుతూ ఉంటాయా, కంటిన్యూ అవుతాయా? ఇవి ఎప్పుడు ఫుల్ స్టాప్ అయ్యే అవకాశం ఉందంటారు? ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి లేదు, మనం హ్యూమన్ బీయింగ్స్, మనం శాసించేది కాదు, అది ప్రకృతి నిర్ణయం. పోతే ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్నట్టు నేను ముందుగానే ఇందాక సెకండ్ రౌండ్ నా డిబేట్లు చెప్పాను. పోతే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు నిర్ణయాలు వెలువడతాయంటే ఏదో ఒక మేనేజ్మెంట్ బోర్డుని పెట్టుకునేందుకు, రివర్ మేనేజ్మెంట్ బోర్డుని మన మధ్య ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు, ప్రభుత్వాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు, వాటిని పార్టీలు విభేదిస్తున్నప్పుడు, ప్రభుత్వాలు విభేదిస్తున్నప్పుడు వాటిని మధ్య మార్గంగా సాల్వ్ చేయడానికి కదా రివర్ మేనేజ్మెంట్ బోర్డును పెట్టుకుంది. కాబట్టి ఆ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది నిర్ణయాలు వెలువరించాలా, వెలువరిస్తాయి. వెలువరించకపోతే ఎట్లా, అక్కడ మానవాళి ఇబ్బంది పడుతుంది, పశు సంపద ఇబ్బంది పడుతుంది. కాబట్టి తక్షణం వాళ్ళు నిర్ణయాలు వెలువరిస్తారు, అందులో సందేహం లేదు. ఓకే విజయభాస్కర్ గారు, ఒక్క నిమిషం. నర్సేగౌడ్ గారు మనకు ఫోన్ ఇన్ లో ఉన్నారు. నర్సేగౌడ్ గారు చెప్పండి. ఎస్ చెప్పండి. తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ ఫైట్ మొదలవుతుంది. మళ్ళీ నీళ్ల కోసం కూడా ఇన్నెట్లు పెట్టుకున్నారు ఏపీ. అయితే తాగునీటికి 10 టీఎంసీలు కావాలని చెప్పేసి ఏపీ చెప్తే, ఏపీ లేకపోయి తెలంగాణ తీవ్ర అభ్యంతరం కూడా తెలుపుతూ ఉంది. అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలంగాణ చెప్తుంది. ఏమంటారు? బ్రాహ్మణ్ గారు, నేను ఏమంటున్నానంటే, ఏపీకి నీళ్ళు ఇవ్వద్దు అనేది మా అభిమతం కాదు. కానీ అక్కడ అందుబాటులో ఉన్న వాటర్ ఎంత, మా అవసరాలు ఎంత, అంటే మీరు వాడుకున్నది ఎంత, మేము వాడుకున్నది ఎంత, దాని మీద అంటే ఒక రాష్ట్రం ఎక్కువగా వాడుకుంటుంది, మరో రాష్ట్రం తక్కువగా వాడుకుంటుంది అనేది కూడా వినిపిస్తుంది కదా. అవును మేడం, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆంధ్ర కొంత ఎక్కువ వాడుకున్నది కాబట్టి వాళ్ళు 10 టీఎంసీలు అడగడం కాదు, అక్కడ అందుబాటులో ఏముంది అనేది. ఇవాళ మా వర్షను మేము త్రిసభ్య కమిటీ ముందు పెడతాం, మాకేం అవసరం ఉంది, ఏం అవసరం లేదనేది మేము పెడతాం. దాని ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మేము నిర్ణయం తీసుకోగానే అదే ఫైనల్ కాదు కదా, కేఆర్ఎంబి కూడా కూర్చుంటది, వాళ్ళు నిర్ణయం చేస్తారు, దాని ప్రకారమే పోవాల్సి వస్తుంది. కానీ వారు లేఖ రాసిన విధానం 10 టీఎంసీలు మాకు కావాలంటే, అది 10 టీఎంసీలు వాళ్ళకి వస్తే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు తెలంగాణను గొంతెండొద్దు కదా, తెలంగాణ ప్రజలకు నీళ్లు కావాలి కదా. మా ఆలోచన ఏంటంటే, మేము కూడా గొంతు దడుపుకోవాలి, ఆంధ్ర ప్రజలు కూడా మా వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా గొంతు దడుపుకోవాలి, అందరూ మంచిగా ఉండాలనే కోణంలో మాత్రమే మేము ఆలోచన చేస్తున్నాం. కానీ మీకు అసలే ఇవ్వద్దు అనే వాదన మాది కాదు. కాకపోతే మీరు 10 టీఎంసీలు అడిగింది కదా, మేము ఖచ్చితంగా అభ్యంతరం చెప్తాం, ఎందుకంటే మాకు కూడా అవసరం కదా. మరి మీరు లెటర్ రాసేటప్పుడు కూడా మరి తెలంగాణకి ఏం అవసరం ఉంది, ఎంత అందుబాటులో ఉంది వాటర్ అని మీరు కూడా కొంత ఆలోచన చేయవలసి ఉండే. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ వేరైనా తెలుగు ప్రజలందరం ఒకటే. ఎవరైనా వాటర్ తాగుతారు, వాటర్ అవసరం, వాటర్ లేకపోతే ఏ పని కూడా చేయలేం. కాబట్టి మేము ఇవాళ త్రిసభ్య కమిటీ ముందట మా వాదనలు ఖచ్చితంగా వినిపిస్తాం, అభ్యంతరాలు కొంత వ్యక్తం చేస్తాం. ఇవన్నీ కూడా రేపు కేఆర్ఎంబి బోర్డు కూర్చున్నప్పుడు వాళ్ళు నిర్ణయం చేస్తారు, ఎవరికి ఎంత వాటర్ రిలీజ్ చేయాలనేది వాళ్ళు చేస్తారు. కానీ ఎవరి వర్షన్ అయితే వాళ్ళు చెప్పాలి కదండి. ఇప్పుడు వాళ్ళు లెటర్ రాస్తే మేము అభ్యంతరం చెప్పినామని వాళ్ళు అంటున్నారు.
కానీ వారు రాసేటప్పుడు కూడా మరి తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది, వాళ్లకు వాటర్ ఎంత అందుబాటులో ఉంది, వాళ్ళకి ఎంత కావాలనేది వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదండి. ఇంతకుముందు వాళ్ళు పరిపాలన చేసిన వాళ్ళే కదా, తెలంగాణ ఆంధ్ర ఒకటిగా ఉన్నప్పుడు పరిపాలన చేసిన వాళ్ళే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా. మనము వాళ్ళను వ్యతిరేకించడం అని కాదు, కానీ మాకు కూడా గొంతులో పోసుకోవడానికి అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ లో ఏపీ గనక నీరు విడుదల చేస్తే తెలంగాణలో కరువు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. 100% మేడం. బ్రాహ్మణ్ గారు నేను ఏమంటున్నంటే వాళ్ళు అడిగినటువంటి 10 TMCలు కనుక విడుదల చేస్తే ఇక్కడ చాలా సమస్యలు వస్తాయి. తాగునీరుకు వస్తాయి, చాలా మూగజీవాలకు సంబంధించిన వాటర్కి వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి మేము అభ్యంతరం చెప్తా ఉన్నాం. మీరు అంటే నేను అభ్యంతరం చెప్పడం అంటే కమిటీ ముందు మా వాదన చెప్తున్నాం. అయ్యా మీరు ఇలా 10 TMCలు కనుక వాళ్ళు అడిగారు కదా అని మీరు రిలీజ్ చేస్తే మా పరిస్థితి ఏంది, మరి మాకేం చెప్తారు మీరు, మాకు ఇంత వాటర్ కావాలి. కాబట్టి మేము మరి గవర్నమెంట్ వాదన కూడా ఒక్కొక్క వాదన ఉంది కదా. అదే నేను అనేది సింపుల్ వాళ్ళు లెటర్ రాసిన విధానంలో 10 TMCలు వాళ్ళకి కనుక రిలీజ్ చేస్తే ఈ ఎండాకాలంలో తెలంగాణకు ఎన్ని TMCలు రిలీజ్ చేస్తారు, మనకు కావాల్సినంత వాటర్ ఉంటుందా, తాగునీరు అయితే కంపల్సరీ కావాలి కదా, సాగునీరు గురించి కాదు కదా ఎండాకాలంలో. కాబట్టి నేను ఏమంటున్నా, ఆంధ్ర ప్రజలు కూడా ఆంధ్ర ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలి మాకు. ఎందుకంటే వాళ్ళు పెద్దన్నగా ఇంతకు ముందు పరిపాలన చేసిన వాళ్ళే కాబట్టి తెలంగాణలో ఎంతమంది ఎంత సమస్యలు ఉన్నాయి, ఎంత వాటర్ అవసరం ఉంటుందో వారికి స్పష్టంగా తెలుసు. కాబట్టి కొంత రిలాక్సేషన్ లో ఉండాలి వాళ్ళు కూడా. మేము అడిగినాం కాబట్టి మాకు 10 TMC ఇవ్వాల్సిందే. ఇప్పుడు వాటా ఎవరు ఎక్కువ వాడుకున్నారు అనేది అప్రస్తుతం ఎట్లయితుందండి. అయితే బోర్డు మీటింగ్ లో 10 TMCలకు సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? 811 TMCలలో ఎవరి వాటా ఏందనేది స్పష్టంగా వచ్చినప్పుడే కదా. అప్పటి వరకు ఈ అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంతకుముందు TRS గవర్నమెంట్ 299 TMCలకు సంతకం పెట్టి మాకు ఊరేసింది కదా. ఇప్పుడు ఇదంతా అస్పష్టమైన విధానంలో ఉంది కదా. కాబట్టి ఇండెంట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. త్రిసభ్య కమిటీ ముందట మా వాదనలు వినిపించవలసి వస్తా ఉంది. ఒకసారి క్లారిటీ వచ్చేదాకా ఈ పరిస్థితులు ఇట్లనే ఉంటాయి. కాబట్టి నేను ఏమంటున్నంటే ఆంధ్ర ప్రజలను మేమేమి ఇది అంటలేము, మీకు రావాల్సిన వాటా మీకు వస్తుంది, కానీ మాకు కూడా కంపల్సరీ కావలసినంత వాటా మాకు కావాలి. ఎండాకాలం వెళ్ళిపోవాలంటే మాకు ఖచ్చితంగా మీకంటే నీరు ఎక్కువ అవసరం ఉంది అనే అభ్యంతరమే మేము చెప్తా ఉన్నాం. మీకు 10 TMCలు ఇస్తే మాకు కష్టం అవుతుంది, అంటే మా తెలంగాణ ప్రజలకు గొంతెండిపోతుంది అనే ఆలోచన మీదనే మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఓకే నర్సయ్య గౌడ్ గారు, చివరిగా విజయభాస్కర్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? మరి ఇప్పుడు తెలంగాణ జనాభా కంటే ఆంధ్రప్రదేశ్ జనాభా ఎక్కువ. పోతే తెలంగాణ సుమారు 4 కోట్లు ఉంటే ఇది 5 కోట్లు దాటింది. ఎప్పుడు 5.5 కోట్లు దాకా ఉంది జనాభా ఎక్కువ ఉండేది ఆంధ్రప్రదేశ్. రెండవది అందుకనే మేము జనాభా ఎక్కువ ఉన్నా కూడా మేము తక్కువ అడిగాం. ఎంత 10 TMC అడిగాం, వాళ్ళు 18 TMC అడుగుతున్నారు. వాళ్ళు 18 అడుగుతున్నారు. తక్కువ జనాభా ఉన్న తెలంగాణ వాళ్ళు 18 TMC అడుగుతుంటే ఎక్కువ జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ అయిన మేము 10 TMCలు అడుగుతున్నాం. అంటే ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి కదా అని నర్సయ్య గౌడ్ గారు అన్నారు. ఇక్కడ పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు కాబట్టి ఇక్కడ ప్రయోజనాలు కూడా కాపాడాలి కాబట్టి తెలుగు జాతి అంతా ఆయన 2 కళ్ళతో చూస్తాడు కాబట్టి 2 రాష్ట్రాలని, కాబట్టి సమన్యాయం చేకూర్చాలి కాబట్టి తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తెలిసిన మనిషిగా తక్కువ జనాభా ఉన్న వీళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేము 10 TMCగా పరిమితమయ్యాం. ఎక్కువ జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యమైన మేము తక్కువ TMCగా పరిమితమయ్యాం. కాబట్టి వాళ్ళ డిమాండ్ ని వాళ్ళు ముందు పెట్టడంలో తప్పు లేదు, మా డిమాండ్ ముందు పెట్టడంలో తప్పు లేదు. కానీ మేము పెట్టింది 10 TMCలే. ఎక్కువ జనాభా ఉన్నది మేమే. ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు 18 TMC పెట్టారు. నిర్ణయించాల్సిందే వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు మాత్రం నిర్ణయిస్తుంది. రైట్ విజయభాస్కర్ గారు, అలాగే నర్సయ్య గౌడ్ గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇక చాలా రోజుల తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కూడా కృష్ణా జిల్లాల పంపకాల అంశం తరచూ వివాదాస్పదంగా మారుతూ వస్తుంది. ముఖ్యంగా అయితే వేసవి కాలంలో నీటి నిల్వలు తగ్గిపోతూ ఉండటంతో తాగునీటి అవసరాలు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్ద సవాల్గా అయితే మారాయి. మళ్ళీ తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ ఫైట్ జరగడం మొదలైతోంది. అయితే ఈ నెల 14న అంటే ఎల్లుండి అయితే KRMB 21వ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఇవాళ త్రిసభ్య కమిటీ సమావేశం కూడా నిర్ణయిస్తోంది. మరి చూడాలి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుంది, ఏ రాష్ట్రం ఎక్కువగా పడుతుంది, ఎవరి వాటా ఎంత, అవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ నెంబర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.